యూనివర్సిటీలో అభివృద్ధి పనుల మీద అలాగే యూనివర్సిటీ ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవకతవకల మీద గౌరవ హైకోర్టు తీర్పు మీద ఈ సమస్యల మీద ఈరోజు వీసీ గారిని కలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ బృందం. అందులో కూడా స్పష్టంగా వారికి చెప్పడం జరిగింది. 13-14 సమయంలో అప్పుడున్న వీసీ రోస్టర్కి విరుద్ధంగా ఏవైతే నియామకాలు చేశారో ఆ నియామకాల్లో జరిగిన అవకతవకల మీద జస్టిస్ రాములు గారి యొక్క కమిషన్ నివేదిక అంతర్గతంగా ఇది చేసిన తర్వాత ఈరోజు హైకోర్టు దాని మీద జడ్జిమెంట్ ఇచ్చి ఆ జడ్జిమెంట్ కాపు వచ్చిన సందర్భంలో మీడియాలో కానీ మిగతా కానీ పెద్ద ఎత్తున దాని మీద కథనాలు రావడం, ఇవన్నీ చూసుకొని వారి దృష్టికి తీసుకెళ్లడం, వారు కూడా స్పష్టంగా చెప్పారు. హైకోర్టు 30వ తారీఖున జడ్జిమెంట్ ఇచ్చింది. 2-3 రోజుల ముందు అది హైకోర్టు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాన్ని ఈసీ మీటింగ్లో పెట్టి అట్టి యొక్క నివేదిక ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ మీద ఈసీలో మేము నిర్ణయం తీసుకోవాలి, ఈసీలో నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు. దాంతోపాటు ఎందుకంటే ఈ యూనివర్సిటీ ఎంతోమంది పేదవాళ్ళ యొక్క భూములను యూనివర్సిటీకి ఇచ్చుకొని ఈ ప్రాంతంలో ఇటు హైవే అటు రైల్వేసు ఇందూరుకు దగ్గర ఉంటుంది. ఈ ప్రాంతం విద్యాపరంగా డెవలప్ అవుతుందని ఆ రోజు అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇటు యూనివర్సిటీని తెచ్చుకోవడం జరిగింది, భూములు ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ యూనివర్సిటీ పేరు చూస్తే కేవలం కాంట్రవర్సీలకే తెలంగాణ యూనివర్సిటీ పేరు రావడం జరుగుతుంది. అది బాధ అనిపించింది. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళం, మాకు ఈ ప్రాంతంలో ఉన్న యూనివర్సిటీకి మంచి జరగాలని చెప్పి అందుకోసమే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సుమారు 20 కోట్ల రూపాయల డబ్బులు రావడం జరిగింది. అందులో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో కొన్ని కంప్లీట్ అయ్యాయి. ఇంకా కూడా ఉమెన్స్కి సంబంధించి అమ్మాయిలకు సంబంధించిన ఏదైతే హాస్టల్ ఉందో ఆ హాస్టల్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే మరి ఎందుకైనా ఈ నియోజకవర్గం మీద కక్ష కట్టిండో నాకు తెలియదు. కానీ అభివృద్ధి నిరోధకుడుగా కొత్తగా తీసుకొచ్చుడు వదిలేయండి, పాత ఏమైనా డెవలప్ అయితే దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితులు లేడు. అది జరిగింది. వీసీ గారు కూడా దాని తర్వాత గణపతి రెడ్డి గారిని పిలిచి సీఎంఓలో ఉన్న రిటైర్డ్ ఈఎన్సీఆర్ ఎవరైతే ఆర్ఎండ్బి ఉన్నాడో వారిని పిలుచుకొని వారితో కూర్చోబెట్టి ఆ సెటిల్మెంట్ అంటే వాళ్ళు చేసుకున్న తర్వాత పనులు చాలా అయ్యాయనేది నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయల విద్య మీద ఖర్చు పెడుతుంది. తెలంగాణ యూనివర్సిటీకి రావాల్సింది కూడా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి దేశంలోనే ఒక మంచి యూనివర్సిటీ కింద దీన్ని, ఎందుకంటే ఇది అటు తెలివి పరులైన పిల్లలతో ఉన్నది, ఇటు మంచి వసతులతో దీన్ని చేయగలిగితే విద్యార్థి లోకం రేపు భవిష్యత్తులో చాలా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా వీసీ గారితో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవసరం ఉందంటే ఛాన్సలర్ గారైన గవర్నర్ గారిని కూడా కలిసి దీనికి సంబంధించిన పూర్తి వారికి ఒక నివేదిక అందజేసి ఏదైతే ఈ యూనివర్సిటీ బాగు కోసం కావాలనో అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కన్నా ముందు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళం, ఈ గాలి పీల్చిన వాళ్ళం చిన్నప్పటి నుంచి. ఇక్కడ అభివృద్ధి సాధించాలి, యూనివర్సిటీ మంచి పేరు రావాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము అందరం కూడా వీసీ గారిని కలవడం జరిగింది. వారు కూడా స్పందించారు. ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్తున్నాను, ఏదైతే కోర్టు జడ్జిమెంట్ ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఇప్పుడు మేము ఎవరో పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళు నియమించారు అంటలేను. న్యాయం ఏదుందో న్యాయం చేయండి అని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది.